హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకు ఒక చిన్న లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోతూ. ఇక్కడ టిఫిన్ లేక పొద్దున అయితే ఎర్రకారం అయితే ప్రిపేర్ చేస్తాను. టమోటాలు లేకుండా ఉత్త ఎర్రగడ్డలు అయితే వేసి కారం అయితే చేసేస్తాను. కారం వేసేసి కొంచెం పప్పులు పడే ఉంది కదా, అవి మామూలుగా కారం చేసినప్పుడు ఏంటంటే ఇట్లా పచ్చికారం చేసినప్పుడు ఎగ్ వేసి చేస్తూ ఉంటా. అట్లా కాదనేసి కారము కొంచెం పప్పులు పడైనా కూడా బాగానే ఉంటుంది. మా సైడ్ అయితే కొంచెం ఇట్లే తింటూ ఉంటారు ఎక్కువ. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఆయిల్ అయితే కొంచెం ఉన్నదంటే నేనైతే నైట్ ఓపెన్ చేస్తున్నా. ఇంకా ఆయిల్ కొంచెం అవి ఇవి అడ్జస్ట్ చేస్తున్నాను. స్కూల్ అయితే లేదు, కానీ ఇదంటే స్కూల్ లేదంటున్నానంటే కొంచెం పాత వీడియో అనమాట. లాస్ట్ వీక్ అనమాట, కార్తీక దీపం జరిగింది కదా, తిరువనామల దీపం ఆ రోజు అనమాట. ఇంకా స్కూల్ లేదని పిల్లలకైతే పొద్దున్నే దోశ అయితే వేసాను. లేకపోతే ఈ టైంకంతా స్కూల్కి అయితే వెళ్ళిపోయింటారు. స్కూల్ లేదనేసి కొంచెం లేట్గా రెడీ అవుతున్నారు. అదిగాక ఆశకి డ్యూటీ ఉంది. స్కూల్ లేనప్పుడు ఎంత హ్యాపీగా డ్యూటీ ఉన్నదని అంత కష్టం అనిపించదు. వాళ్ళకి పోవడానికి ఎంత కష్టం ఉంటుందో లేదు తెలియదు, కానీ నాకైతే మళ్ళీ తీసుకెళ్ళాలా మళ్ళీ తీసుకురావాలా అనిపిస్తూ ఉంటుంది. జైకి అయితే ఏం లేదు, కానీ ఆశకి అయితే మళ్ళీ ఆఫ్టర్నూన్ అందంట స్పోర్ట్స్ జరుగుతాయి కదా వాళ్ళకి. ఇంకా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కంపల్సరీ అయితే వెళ్ళాలి. మన అయితే ఎందుకు లేవే కొద్దిసేపటి కంటే లేదు, మా స్పోర్ట్స్ జరుగుతున్నప్పుడైతే ఇంకా కంపల్సరీ వెళ్ళాలి అని అంటూ ఉంది. ఇంకా సర్లే లంచ్ చేసేసి మళ్ళీ ఒకేసారి వెళ్దూలే అనేసి అయితే ఇంకా కారం అయితే మిక్సీ పట్టేసిన. ఇంకా కారం అయితే ఇట్లా దోశ మీద అంతా స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత పప్పులు ఉంటాయి కదా, పప్పుల పొడి అయితే వేసేసుకుంటే సరిపోతుంది. కారం అయితే కొంచెం కారంగానే ఉంటుంది, అందుకే లైట్గా పూస్తాను వాళ్ళకైతే. ఇంకా టమోటాలు అట్లాంటిది ఏమి వేయలే కదా, ఇంకా అందుకోసం అయితే ఇదే కారంలో కానీ ఎగ్ కానీ వేసుకున్నామంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. పప్పుల పొడి వేసుకున్నా పర్లే బాగానే ఉంటుంది. పుట్నాల పప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పు అవి వేసి పొడి ఉన్నది ఇంట్లో, ఆ పొడి అయితే వేసేసినాను అనమాట. ఒకరికి ఏంటంటే తిప్పియాలి, ఇంకొకరికి ఏంటంటే తిప్పకుండా అట్లే మర్చేసేసి అనేసి ఇంకా వాళ్ళని చిన్నట్టు. ఇంకా తర్వాత ఏంటంటే ఇంట్లో అయితే కూరగాయలు ఆల్మోస్ట్ ఇంకేం లేవన్నమాట. ఇంకా పోయేసి ఇంకా కూరగాయలు అవి తీసుకొని వద్దాం అనేసి ఇంకా షాప్కి అయితే వచ్చున్నాము. ఈడ కొనేదిలో ఏమీ లేదనమాట, చూస్తూ ఉన్నాము. ఆశ చూస్తా అంటే ఎందుకుమా చూస్తావా అని అంటారు. కొని ఇచ్చేదాన్ని కాదు, తీసి అడగమనే. నాకు పళ్ళు చాలా ఇబ్బంది అనమాట. చాక్లెట్లు అవి తిని ఏంటంటే కాల్షియం ఏదో ప్రాబ్లం అనమాట. పళ్ళు ఊరికేనే పుచ్చుకున్నానే ఏదో నుసుగా వచ్చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ 2 పళ్ళు అయితే పీకి చేసుకున్న దాని ప్రాబ్లం వల్ల అయితే. ఇంకా సామాన్ అయితే తెచ్చినాక ఆశ అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ డ్యూటీ ఉంది కదా, తలస్నానం చేసి ఇంకా సామాన్లన్నీ చూసుకుంటూ ఉండదు అనమాట. ఇంకా ఇవైతే నాకు 1 మంత్ కానీ కాదు, ఒక 2 మంత్స్ అట్లా వస్తాయన్నమాట. అంటే కొన్ని ఇంట్లో కదా ప్రొవిజన్ తెచ్చుకున్నాను కాబట్టి ఇంకా మిగతా తెచ్చుకునేవి కూడా ఉంటాయి. కానీ ఇవైతే కానీ ఒక 2-3 మంత్స్కి ఇవి కొన్ని ఉంటాయి కదా బయట దొరకనోటి, అట్లాంటివి అయితే తెచ్చుకుంటా ఉంటాం ఒక్కొక్కసారి అయితే. ఈ టమాటోస్ అసలు అది బయట ఏంటంటే చిన్న ప్యాకెట్లే దొరుకుతాయి. ఇవి 1/2 కిలో అట్లాంటివి దొరకవు. 1/2 కిలో 800 గ్రామ్స్ అట్లా ఉంటాయి కదా, అట్లాంటివి కానీ ఇట్లా ఏదన్నా కావాల్సిన ఒకటి పిల్లలకి ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్కి కావాలి కదా, అలాంటివి అయితే నేను పోయినప్పుడు తెచ్చుకుంటాం. మామూలుగా ఏంటంటే అయిపోయిన తర్వాత మా ఆయన వెళ్ళేసి ఇంకా తెచ్చుకుంటూ ఉంటాడు అనమాట. ఉన్నేటి చూసి లేనోటి అయితే కొన్ని పూజ సామాన్లు అయితే మా ఆయనకు నేను ఒకటి చెప్తే ఇంకొకటి తెస్తూ ఉంటాడు ఆయన. ఇంకా అందుకోసం అయితే నేను వెళ్ళినప్పుడు ఆ ధూపం పెట్టుకుంటాం కదా, అవి కానీ ఒత్తులు ఒకసారి అయితే ఒత్తులు అయితే తక్కువ రేట్ అని ఒక కట్ట నిండా తెచ్చినా అవి ఎందుకో మరి బాగానే లేవు, అంటే కాలిపోతూనే ఉండయి. లోపల సిల్క్ కలిసినట్టు అట్లా ఉంటాయి కదా, కాటన్ ప్యూర్ కాటన్ లేదనమాట, అట్లా ఉంటాయి అనేసి. అక్కడైతే కానీ కరెక్ట్గా కంపెనీ ఉంటాయి. అందుకోసం కడ్డీలు కానీ అట్లా 2 మంత్స్కి అట్లా సరిపోయేటట్టు 2 మంత్స్. ఇంకా ఒక్కోసారి తక్కువ రావచ్చు, ఒకసారి ఎక్కువ రావచ్చు, మనం చెప్పలేం కదా. ఇంకా తర్వాత అయితే టిష్యూ పేపర్స్ అంట, టాయిలెట్ క్లీనర్స్ అవి ఇవి అయితే ఇంకా తీసేసుకున్నా. ఎందుకంటే వీళ్ళని వెళ్తా, వీళ్ళు బయటికి వెళ్తే ఎక్కువ వెళ్ళరు, అదిగాక వీళ్ళకు తెలియాలి కదా అనేసి ఇంకా వీళ్ళని తీసుకెళ్తా ఉంటా. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా మా ఆయన వచ్చేటప్పుడు అయితే ఇది తెచ్చినాడు. ఇక్కడ ఏంటంటే చెన్నైలో దీన్ని ఆల్వేలి కలంగ అంటారు, మన సైడ్ పెంగళంగడ్డ కరెక్ట్గా రావట్లే నాకు పేరు అయితే, పెంగళంగడ్డ ఏదో అంటారనుకుంటా. చాలా పెద్దదైతే చెట్టు అయితే వేర్లకు. ఇదైతే కానీ చాలా ఓట్లో సగ్గుబియ్యం ఉంటాయి కదా, లైలాన్ సబ్బియ్యం కాకుండా వైట్ కలర్ సబ్బియ్యం ఉంటాయి కదా, ఆ సగ్గుబియ్యం కూడా దీంతోనే తయారు చేస్తారనమాట. హెల్త్కి అయితే ఇది చాలా మంచిదబ్బా. అసలు ఇట్లా ఉడకబెట్టుకొని ఉప్పు కారం వేసుకొని తినచ్చు. లేదంటే కానీ చిప్స్ కూడా అమ్ముతూ ఉంటారు దీంట్లో అయితే. నేను ఒకసారి తెచ్చి చేద్దాం అనుకుంటా, కానీ నాకు అసలు వీలవదు. ఇట్లా ఉడకబెట్టినట్టు అమ్ముతూ ఉంటారు బయట ఎక్కువ ఆ సైకిల్ మీద అయితే. అవి తెచ్చినారు. మా ఊర్లో అయితే మా అమ్మ కూడా ఒకసారి వేసు నేను చెట్టు అయితే తీసుకెళ్ళు అంటా అంటే అంత తీసుకెళ్ళి ఏం చేయాలనేసి నేను అట్లే అయిపోయింది. ఇంకా చైన్ కూడా అలా ఇంకా తెచ్చినారు కదా, ఇంకా తల కొంచెం అయితే తినేసి ఒక పక్క అన్నానికి అయితే పెట్టేస్తున్నా.
తర్వాత ఏమన్నా కూర చేద్దామంటే ఇంకా రసం ఉన్నది కదా, ఇది కందగడ్డ ఉన్నది అనేసి ఏదైనా పులుసు చేద్దామంటే ఇంకా జై పులుసు వద్దు, ఇంకేమైనా ఫ్రై లాగా చేయమన్నారనమాట. ఇంకా ఇవి ఈ మధ్య అంటే ఈరోజు కాదు వెజిటేబుల్స్ తెచ్చింది, ఈరోజు వెజిటేబుల్స్ కొంచెం తక్కువే తెచ్చున్నా, అంటే మళ్ళీ వాడిపోతా ఉంటాయి కదా తెచ్చుకోవచ్చులే అనేసి అయితే ఒక 2 రోజులకి అట్లా 3 రోజులకు సరిపోయేటట్టు. ఇంకా అంతకు ముందుది కందగడ్డ మట్టుకే ఉనింది. ఇంకా కందగడ్డ ఉంటే టమోటాలు అవి ఏమన్నా వేసి చేద్దామంటే ఇంకా వద్దులే అనేసి ఇంకా కొంచెం సింపుల్గా అయితే చేస్తున్నా. వీళ్ళు తమిళ వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఇట మన ఊళ్ళో చేస్తారో లేదో అయితే నాకు ఐడియా లేదు. మేమేంటంటే మా పక్క పులుసే చేసుకుంటాం, ఎక్కువ కందగడ్డ పులుసు ఉంటుంది కదా, పులుసు కానీ తాలింపు కానీ చేసుకుంటూ ఉంటాం. ఇది వచ్చేసి ఇంకొంచెం డిఫరెంట్గా అనమాట. ఇప్పుడు ఎర్రగడ్డలు కట్ చేస్తున్నాను కదా, ఎర్రగడ్డలు అయితే కొంచెం మిక్సీకి వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కందగడ్డ అయితే ఉడికించి వేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకొని అందులోకి ఉప్పు పసుపు పొడి వేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా ముక్కలు, ఆ ముక్కలు కానీ వేసినామంటే కానీ ఒక 50% కుక్ అయినాయంటే చాలు, ఫుల్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఎర్రగడ్డలు చెప్పినాను కదా, దీంట్లో మీరు కావాలంటే కానీ టమోటాలు కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు, అది కొంచెం టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది. నేను అట్లా ఎందుకు అనేసి కందగడ్డ ఉడికి నాకు పక్కన పెట్టేసి ఎర్రగడ్డలు మిక్సీ పట్టేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసి ఎర్రగడ్డ అంటే మిక్సీ అంటే మరీ పేస్ట్లా కాదు, ఒక 70% అట్లా కచ్చా పచ్చాగా అంటారు కదా, అట్లా పట్టేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. అంటే ఆవాలు జీలకర్ర అవన్నీ అవసరం లేదనుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. దీనైతే పచ్చి స్మెల్ పోయేంత వరకు, పచ్చి స్మెల్ అంత పోయే వరకు ఫ్రై చేసుకొని మనకు కారము ఇవి ధనియాల పొడి ఉంటాయి కదా, ధనియాల పొడి ఉప్పు అవంతా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. కారం మనకు ఎంత కావాలి, కారం కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇదైతే. కానీ ఇంకా తర్వాత అయితే ఇదంతా కొంచెం బాగా మిక్స్ అయ్యేటప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా కందగడ్డ వచ్చేసి అది కూడా వేసేసుకొని ఈ మసాలా అంతా దీనికి పట్టాలి. మసాలా అంటే ఏం లేదు, ఎర్రగడ్డ అవే కదా ఉండేది, దీనికి పట్టేటట్టు పట్టి ఈ కందగడ్డ కూడా కొంచెం క్రిస్పీగా వస్తుంది అనమాట. దాన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకుంటాం అంటే ఇది క్రిస్పీగా తయారవుతుంది. అంతవరకు ఉండి చేసినామంటే సరిపోతుంది అనమాట. ఇంకా కొంచెం కొత్తిమీర వేసినా బాగుంటుంది. నేను ఎందుకులే మళ్ళీ కొత్తిమీర అవన్నీ అనేసి ఇంకా కొత్తిమీర అయితే ఏమీ లే, ఇంకా రసంలో వేసుకొని తింటా అంటే వీళ్ళు ఇంక అట్లే వేసేసి అన్నారు. నిజంగా టేస్ట్ అయితే ఈరోజు అదిరిపోయింది. ఇంకిద్దరికి పెట్టేసి ఇమ్మన్నారు. వేసేసి కొంచెం ఒక గంట అట్లా వేసుకొని కలుపుకొని తింటా ఉంటేనే చాలా బాగుందబ్బా. ఒకసారి ఎవరైనా ఉంటే కానీ ట్రై చేయండి. నేను కూడా ఈసారి తెచ్చినప్పుడు ఈసారి టమోటా వేసి ట్రై చేద్దాం ఎట్లుంటుందో. ఇదే బాగా నచ్చింది వీళ్ళకైతే, మళ్ళీ ఇట్లే చెయ్యన్నారు. కానీ కూర కూడా బాగా కలుస్తూ ఉండదు అనమాట. అన్నంలో వచ్చేసి సాఫ్ట్గా ఉంది, లోపల పైన కొంచెం క్రిస్పీనెస్ అయితే వచ్చింది. బాగుందన్నమాట టేస్ట్ కూడా. పిల్లలకి ఇట్లా చేసి పెట్టేది వద్దు అన్న వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. ఇంకా ఆశీని అయితే ఇంకా స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత మిగతా పనులన్నీ అయిపోయినాయి. అంటే 2 అవర్సే ఉంటుంది తనకైతే డ్యూటీ. ఇంకా కార్తీక దీపం కాబట్టేసి ఇంకా అంతా క్లీన్ చేసేసుకున్నా ఈరోజు అయితే. కానీ వాళ్ళు ఇంకా అంతా వచ్చిన సామాన్లు అయినాయి కదా, ఇల్లు తుడిచేసుకోవడం కానించి పటాలన్నీ తుడిచేసుకొని దీపాలు అన్నీ కడిగి పెట్టేసుకున్నా. తర్వాత ఏంటంటే పటాలు నేను మార్చుకున్నాను, పెళ్ళి అయినప్పుడు తెచ్చుకున్నా. తర్వాత ఒక 2 పటాలు ఉన్నాయి కదా, అవైతే మ్యారేజ్ అయినప్పుడు ఫస్ట్ మేము చెన్నైకి వచ్చినప్పుడు అప్పుడు తెచ్చుకున్నాను. ఈ మధ్య ఏంటంటే అంత వర్షాలకి చెమ్మగా వస్తూ అనేది కదా, ఈ వర్షాలకు ఏంటో పటాలు వెనకాల చెక్కలాగా ఉంటుంది కదా, అది ఉబ్బినట్లా అనిపిస్తూ ఉన్నది. సరే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా చేంజ్ చేద్దాం అనుకుంటా అన్న. ఎప్పుడు కుదురుతా మా ఆయన ఏంటంటే ఉగాది చేంజ్ చేద్దాం అనేసి అన్ని రోజులు అవి అట్లే బాగున్నా చూసేదానికి. కానీ బ్యాక్ సైడ్ మటుకు అట్లా ఉన్నది అనమాట. అది మంచిదో కాదో ఏంటో నాకైతే అర్థం కావట్లే. నాకైతే ఆ పటాలు తీసి తుడిచిన దానికి ఏంటంటే అదే గుర్తు వస్తుంది. ఈ మధ్య 15 డేస్ అయింది, 15 డేస్ నుంచి క్లీన్ చేయాలి అనమాట. నేను చెప్పాను కదా 15 డేస్కి ఒకసారి అట్లా క్లీన్ చేస్తాను, అంటే పీరియడ్ టైం అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉంటాం అనేసి అట్లా అనమాట. ఇంకా అట్లా ఎందుకంటే అదే మైండ్లో అన్నది అట్లా ఉండొచ్చా లేదా అనేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. వెనకాల చక్కే కదా ఏం కాదు, పైన బాగుంది కదా అది ఇది అనేసి అయితే ఇంకా ఇవంతా చేస్తూ ఉండి ఇక్కడ ఇంకొక మిస్టేక్ ఏంటంటే అమ్మవారిది ఇది చిన్నది అన్నపూర్ణాదేవిది ఉన్నింది. ఈ టెన్షన్లో ఏంటంటే ఏదైనా టెన్షన్ పడతా ఉంటే చేయి పదిరిందంటే కానీ ఇన్ని రోజులు బాగుండింది అదైతే. అసలు అట్లా పెడతా ఉన్నా సడన్గా చేయి జారి కింద పడిపోయింది అనమాట. నాకు ఇంకా చూడండి అసలు ఒక్కటే టెన్షన్, భయం వేసేసుకుంది, ఎందుకురా పడిపోయింది అనేసి. ఇంకా సర్లే అనేసి బాగుండింది, టక్కన ఒకసారిగా జారి పడిపోయింది. ఇంకా పెడదాము పైన అనుకునే టైంకి ఇంకా పడిపోయింది అనమాట. ఇంకా అట్లా ఊగినట్టు ఊగేసి ఇంకా నాకు ఇంకా అదే టెన్షను. సరే కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఏం కాదు ఇంక మామూలే అనుకొని కింద పడిపోయింది. చూస్తున్నారు కదా అవి ఇరిగిపోయింది, కింద పడిపోయింది. అట్లే ఉంటే పర్వాలే, ఇంక విరిగిపోయింది. నేను పోయి కొద్దిసేపు అయితే ఇంక కూర్చొని అట్లే ఇంక కూర్చుంటే పనులు అవ్వు అనేసి ఇంకా దేవుడే చూసుకుంటాడు మంచిని చెడ్డవని అనేసి అయితే. ఇంకా తర్వాత ప్రసాదంకి అయితే ఇంకా నానబెట్టున్నా వడలు. ప్రసాదం అంటే ఇంకా వడలకైతే నానబెట్టేస్తున్నా. అవి మిక్సీ పట్టేసుకున్న తర్వాత అంటే ఎర్రగడ్డ పచ్చిమిరకాయ వేయకుండా కొంచెం ఉప్పు సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ మిరియాల పొడి దంచేసి మిరియాల పొడి అయితే వేసేస్తున్నాయి. ఇంకా
ఉద్దిబేళ్ళు వడలు వేసేద్దాం అనేసి ఫస్ట్ వచ్చేసి ఇంకా దేవుడికి పెట్టేసి ఒక 4 అట్లా వేసేసి పెట్టేసిన తర్వాత మళ్ళీ కావాలంటే ఈవినింగ్ పిల్లలకి అట్లా వేసి ఇచ్చు కదా అనేసి అయితే ఇంకా అందుకోసం అయితే ఇంకా షేప్ అంటే కరెక్ట్గా అంత పర్ఫెక్ట్ కాదు. టక నాకు ముందే ఏదో థింకింగ్లో ఉన్నా నేను. అసలు కార్తీక పౌర్ణమి అంటే ఎప్పుడు కార్తీక దీపం రోజు కొంచెం బాగానే చేసుకుంటాం ప్రసాదాలు. ఈసారి అది ప్రసాదం రోజు నేను కేసరి చేద్దాం, ఏదన్నా వడపప్పు నానబెడదాం అది అనుకుంటా అన్న. ఈ మైండ్లో ఇంకేది చేయలే. అసలు ఇంత క్రిస్పీగా వచ్చాయి, అసలు భలే ఉన్నాయి. అసలు లోపల సాఫ్ట్గా పైన అయితే చాలా క్రిస్పీగా వచ్చున్నాయి. ఇంకా దేవుడికైతే ఇంకా 3 పెట్టేద్దాం అనేసి ఒకటైతే చూసున్నా, లోపల అదంతా బాగా వచ్చేసింది. ఇంక అక్కడే పెట్టేసి ఇంకా తర్వాత అయితే మిగతా పనులు అయితే చేసేసుకుందాం పెట్టేసి నేను అక్కడ పెట్టేస్తాను అనమాట. మళ్ళీ తగలకుండా ఉంటారు కదా, తగలకుండా అక్కడ పక్కన పెట్టేసి ఇంకా తర్వాత దీపాలు అవి రెడీ చేసుకుంటా ఉన్నాం. ఇవైతే ఏంటంటే దేవుడు కాడ పెట్టేటి మటుకు 2 కొత్తవి పెట్టుకుంటా. ఆల్మోస్ట్ ఏంటంటే కొత్తవి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కనిపించినప్పుడు నేను తెచ్చుకుంటానే ఉంటాను ఇంట్లోకి వచ్చేసి. టక్కన ఏదైనా దేవుడి కాడ పెట్టుకోవాలంటే వాడినోటి పైన ఇంట్లో కానీ అలంకరణ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర పెట్టకూడదు కదా. అందుకోసం దేవుడి దగ్గరకు మట్టుకు 2 అయితే కొత్తవి తీసుకొని మిగతాటి దీపాలు ఏంటంటే ఇంట్లో దీపాలు పెట్టుకోవడానికి. మనం దీపావళి రోజు ఎట్లయితే పెట్టుకుంటామో ఇక్కడ తిరువన్నామలై దీపం రోజు ఏంటంటే ఇంట్లో సేమ్ అలాగే పెట్టుకుంటారు. దీపం అయిపోయిన తర్వాత ఒక 3 days వరకు కూడా వాళ్ళు దీపాలు సేమ్ అలాగే పెట్టుకుంటారనమాట. ఇంకా నేను చెయ్యి అయితే ఇంకేడ ఇవంతా అయితే రెడీ చేసేస్తాను. దీపం ఏంటంటే టీవీలో చూపిస్తూ ఉంటారు, తిరువన్నామలైలో దీపం వెలిగించినప్పుడు మనం ఇంట్లో దీపం ఫస్ట్ దేవుడి దగ్గర దీపం పెట్టుకొని తర్వాత దీపాలు పెట్టుకుంటారు. ఫస్ట్లో నాకేంటంటే బయట దీపాలు పెట్టేసి మళ్ళీ ఇంట్లో పెట్టుకోవాలా అట్లా కన్ఫ్యూజ్ అనమాట. ఒక్కొక్కరు చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు తర్వాత కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఫస్ట్ మనం ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టుకొని తర్వాత మిగతాటి అయితే పెట్టుకుంటా ఉంటా. ఇంకా అంటే అక్కడ స్టార్ట్ చేసేస్తున్నారు. టీవీలో బయట టపాసులు అయితే దీపావళిలాగే సేమ్ అట్లే కాలుస్తారు అనమాట తిరువన్నామలై దీపం రోజు అయితే. కానీ వెళ్ళాలి ఒక్కసారైనా మనం. తిరువన్నామలై అంటే అరుణాచలం అంటారు కదా, అదే మనమే ఇక్కడ వీళ్ళు తిరువన్నామలై అనడం అలవాటు. మన వాళ్ళు ఏంటంటే అరుణాచలం అంటారు కదా, పౌర్ణమి రోజు వెళ్ళాలి. కానీ పిల్లలని తీసుకొని క్రౌడ్లో వెళ్ళాలంటే ఇంకా అసలు అవనే అవదు. నేను అట్లా జడేసుకోలేదు అనుకోకండి, బ్యాండ్ వేసుకున్నా భయంకరమైన తలనొప్పి. ఏదో నేను చెప్పాను కదా ఏదో థింకింగ్లో అని ఈ తలనొప్పికి ఆ చెమ్మకు తల అట్లా ఇంకా బ్యాండింగ్ అయితే ఏమో జారిపోయింది. ఇంకా పోనీలో తల అట్టన్న ఆర్ని అనేసి ఇంక వదిలేసుకున్న క్లిప్ వేసుకొని ఇంకా పెట్టేసినారు కదా. ఇంకా మా ఆయన కూడా వచ్చేస్తున్నాడు. ఇంకా వచ్చినాడు అన్నీ చేసినాం కానీ టెంకాయ మిస్ అయిపోయింది. ఏం చేయలేము, ఇంకా అట్లా ఉంటుంది. అన్నీ బుద్ధి బాగుండి చేసేది వేరే, కొంచెం మనసులో ఏదో పెట్టుకొని చేసే వేరే విధంగా ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ వెలిగించేసినారు కదా, ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా పిల్లలు కూడా ఇంకా దండం పెట్టేసుకుంటా ఉన్నారు. ఇంకా దండం పెట్టుకున్న తర్వాత ఇంకా మా ఆయన కూడా వచ్చేసి ఇంకా ఆయన దండం పెట్టుకుంటాను. టెంకాయ అంటే ఇప్పుడు పోయి తీసుకొస్తా అంటే వద్దులే ఇంకా అన్నీ చేసేసినాం కదా, ఇంకా తర్వాత చూడొచ్చులే అనేసి వదిలేసిన. లాస్ట్ ఇయర్ ఎంత గ్రాండ్గా చేసుకున్నాము, ఈ ఇయర్ అయితే ఏదో అట్లా గడిచిపోయింది. ఇంకా వీళ్ళైతే ఇంకా పిల్లలు ఇంకా దీపాలు అయితే వెలిగిస్తామనేసి ఇంకా వాళ్ళైతే ముట్టిస్తూ ఉన్నారు. ఇంకా అంతలక్క వెలిగించాలి కదా, ఇంకా దీపాలు బయట అంతలక్క అయితే ఇంకా వెలిగిస్తా ఉన్నారు స్టెప్స్ మీద. అట్లా ఫస్ట్ ఫ్లోర్ ఎక్క అంతవరకు వెలిగిస్తుంది, తర్వాత కొంచెం మనం వెలిగించుకున్నట్టు సరిపోతుంది. జనం చూసినారు కదా, అసలు అరుణాచలంలో అసలు ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉంటారు. కానీ ఇట్లా దీపం రోజు కాకుండా మామూలుగా పౌర్ణమి రోజన్నా వెళ్ళేసి గిరి ప్రదక్షిణ అయితే చేసేసి రావాలి ఇంకొకసారి అయితే. ఎట్లయినా ఇంకా పెట్టండ్రా వీళ్ళనైతే, నువ్వు పెడతావా నేను పెడతాయి నువ్వు పెట్టు అనేసి లాక్కొని అరుచుకుంటానే ఉండారు. టైం అయిపోతుంది, పొద్దుకింది కదా పెట్టండ్రా అంటే. బయట అయితే ఇంకా నేనైతే వీళ్ళు పెట్టినట్టయితే కొన్ని అయితే కానీ ఇంకా పెట్టేస్తా ఉన్నా. తర్వాత మళ్ళీ వీళ్ళకి టిఫిన్ చేసి పెట్టాలి, కొంచెం లేట్ అయిపోతుంది కదా, మరుసటి రోజు స్కూల్ హాఫ్ డే మళ్ళీ స్కూల్ ఉన్నది అనేసి ఇంకా వీళ్ళు వచ్చేసి హెల్ప్ చేస్తాను. రాసి ఏంటంటే సర్లే మీరు పెట్టుకొని నేను వీడియో తీస్తానులే అనేసి ఇంకా లాస్ట్కి ఇంకా పెట్టేసింది, అయిపోయింది. ఇంకా పూజ అయితే ఇంకా ఆల్మోస్ట్ అంతవరకు. టపాసులు ఏంటంటే అడుగుతానే ఉన్నాడు కానీ చెయ్యి, ఇంకా మా ఆయన టైర్డ్గా ఉన్నదనేసి నా వల్ల కాదురా నువ్వు వెళ్ళు అనేసి ఇంకా వాడు కూడా పాపం అయితే వెళ్ళలే. లాస్ట్కి అయితే ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇంకా తర్వాత అయితే ఇట్లా గడిచిపోయింది. ఇంకా టిఫిన్ ఏం చేయాలంటే టిఫిన్ అయితే ఏం వద్దు కానీ ఇంకా అది వడల పిండి ఉంది కదా, ఇంకా వడలు తలా 2 వడలు తినేద్దాము, ఏదైనా కారము పొళ్ళు ఉన్నాయి కదా వేసుకొని అని అన్న. ఇంకా సర్లే అనేసి ఇంకా వాళ్ళకైతే తలా ఒక 2-3 వడలు కానీ తినేసినారంటే ఇంకా సరిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇంతసేపు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే మళ్ళీ అడుగుతున్నా ఒకసారి. ఇంకా అలాగే లైక్ చేశారంటే వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకా వీళ్ళకైతే ఇంకా చేసి పెట్టేసిన. ఇంకా తర్వాత బయట చూస్తున్నారా ఎంత బాగుందో. బయట అయితే పౌర్ణమి రోజు కదా,
బాగుంది, టపాసులు కాలుస్తూ ఉన్నారు. బయటికి వెళ్ళి ఇంకా చూస్తూ ఉన్నాం. మా వాడైతే ముఖం డల్గా అయిపోయింది. సరే వద్దురా, మళ్ళీ ఆ పొగంతా పీల్చినామంటే కానీ మళ్ళీ హెల్త్ పాడైపోతుందని చెప్తా ఉంటే ఇంకా సర్లే అనేసి ఇంకా లోపలికి వచ్చి చూస్తూ ఉన్నారనమాట. టపాసులే కాలుస్తూ ఉంటే ఒక 9-10 దాకా అట్లేమో కాల్చినట్టున్నారు. తర్వాత అయితే ఇంకా ఫుల్ హ్యాపీ. మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళాలి అనేసి పడుకునేసినారు తొందరగా. సబ్స్క్రైబ్ అండి కొంచెం.